సౌత్ మీడియా న్యూస్ కి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో ఉన్న చెరువు కాల్వ నుండి ముద్దపురం వరకు ఆయకట్టు కాల్వలో ఉన్న గుర్రపుడెక్క ఆకు తొలగింపు వెంటనే చేపట్టాలని రైతు బాంధవులు స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆదేశానుసారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వలిగొండ చెరువు కాల్వ దగ్గర హిటాచి ద్వారా గుర్రపుడెక్క ఆకు తొలగింపు వెంటనే తీయడం ఈ రోజు ప్రారంభించారు. మీడియా ద్వారా మండల నాయకులు గర్స రవి, పాషం సత్తిరెడ్డి, సామ రామిరెడ్డి, బత్తిని సహదేవ్ మాట్లాడారు. రైతు బాంధవులు రైతు సంక్షేమం కోసం 24 గంటలు ఆలోచన చేసే ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు, రైతుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు మండల నాయకులు మీడియా ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వలిగొండ సర్పంచ్ కుంభం వెంకట పాపిరెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ గర్స రవి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు రేసు బుచ్చిరెడ్డి, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ జక్కా జంగారెడ్డి, ఎక్స్ఎంపీటీసీ పలసం సతీష్ గౌడ్, బద్దం సంజీవరెడ్డి, కాసుల వెంకన్న, ఐటిపాముల రవీందర్, ఉల్పే మల్లేశం తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం పాల్గొన్న పిఎస్సి అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు, ఈ కార్యక్రమం పాల్గొన్న పెద్దలందరికీ, రైతులందరికీ పేరు పేరున నమస్కారం. ఈ భీమలింగం కాలువ చెప్పదట్టి కింది రైతులకు నీళ్ళు పోతే చాలా ఇబ్బంది అవుతుంది. అదే ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుపోయిన వెంటనే మీరు మిషన్ పెట్టడం నా సొంత ఖర్చులతో తీస్తాను. కింది రైతులకు చాలా ఇబ్బంది ఉంది. ఫసలు నీళ్ళు లేక, నాటు పెట్టడం లేక చాలా ఇబ్బంది అవుతుంది. వారి దృష్టి తీసుకుపోయిన వెంబడే ఈ ఖర్చు అంతా నేనే భరిస్తాను. ఈరోజు మీరు అందరూ కలిసి తీసుకోరని చెప్పింది. అదే ప్రకారం ఈరోజు మండల నాయకులను, రైతులను అందరూ పిలిచి ఎమ్మెల్యే గారి సొంత నిధులతో తీసుకురావాలి. ఈ రైతుల తరఫున, అందరి తరఫున మీ హృదయపూర్వక నమస్కారం చేస్తూ ఈరోజు ఈ భీమలింగం కాలువ మీద గుర్రెపుడెక్కాకు ఉండడం వల్ల కింది రైతులకు అసలు నీళ్ళే రావట్లేదు. కనుక ఈ గుర్రెపుడెక్కాకు తీస్తేనే కిందికి పోయేటట్టుంది. ఇదే కాకుండా ఈ కాలువలన్నీ ధర్మారెడ్డి కానీ, ఇలాయపల్లి కానీ, భీమలింగం కానీ, పునాది కానీ కాలువ అన్నింటి కూడా గుర్రెపుడెక్కాకు ఉంది. దీని మీద ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఎమ్మెల్యే గారు, ఎందుకంటే రైతు బాంధవుడు ఎమ్మెల్యే గారు, గౌరవనీయులు కుంభం కుమార్ రెడ్డి గారు, ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలో కూడా రైతు కూడా ముందుండి పోరాటం చేసినవాడు. అసెంబ్లీలో కానీ తర్వాత ఎక్కడ కూడా కాలువల ఎమ్మెల్యే అంటే కుంభం కుమార్ రెడ్డి అంటారు. అంటే ఏ పుట్టినా కూడా పునాది గారి వల్ల చెప్పి సీఎం గారికి కూడా చెవులో ఏడ పడుకున్నా కూడా సీఎం గారికి పునాది గారి వల్ల అనిపించేటువంటి గొప్ప ఎమ్మెల్యే. ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే అసలు వాయిస్ కూడా లేకుంటే అసలు అసెంబ్లీ కూడా మాట్లాడలేదు. కానీ ఈ ఎమ్మెల్యే గారు ఎప్పుడు లేచినా కాలువల జరిగి కాలువల ఎమ్మెల్యే ఎక్కడవా అని సీఎం కూడా అనే పేరు చెప్పేటువంటి గొప్ప ఎమ్మెల్యే మన భువనగిరి ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కుమార్ రెడ్డి గారు. ఆయన రైతుల గురించి ఆలోచన చేసి ఈ గుర్రెపుడెక్కాకు ఎంత ఖర్చైనా పర్లేదు కానీ, ఎన్ని పైసలైనా పర్లేదు కానీ నేనే పెట్టుకొని రైతులకు సేవ చేస్తానని చెప్పి సేవా దుఃఖంతో ముందుకు వచ్చి ఎంత ఖర్చైనా పర్లేదు నేను భరిస్తా అని చెప్పి ఈరోజు ఈ గుర్రెపుడెక్కాకు చేయడంతో చేసినందుకు వెలిగొండ మండల ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇస్తున్నాను. వెలిగొండ మండలంలోని కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రైతు బంధువులకు, ఈ మండలం ఉన్నటువంటి రైతులందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ, రైతులు వెలిగొండ నుంచి భీమలింగం కాలువ ద్వారా నీటిని కింద ఉన్నటువంటి గ్రామాలకు మల్లెపల్లి, వెలువెర్తి, మొగిలిపాక, తురుకపల్లి, అర్రూరు ఈ విధంగా అన్ని గ్రామాలకు ఈ కాలువ వెలిగొండ చెరువుల నుంచి, వెలిగొండ రిజర్వాయర్ నుంచి కాలువ పారుతూ ఉంటుంది. గత కొన్నాళ్ళుగా వర్షాలు సరిగ్గా కురవకపోవడం వల్ల రైతులు కింద ఉన్నటువంటి గ్రామాల రైతులకు ఇబ్బంది జరుగుతూ ఉంది. వాటర్ సరిగ్గా పోక అందులో కాలువలో చెత్తా చెదారంతో గుర్రెపుడెక్కాకు నిండిపోవడంతో రైతులు నాటు పెట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ, నానా యాతన పడుతూ ఎమ్మెల్యే గారికి ఒక 2-3 సార్లు విన్నవించడం జరిగింది. అయ్యా, మాకు నీళ్లు సరిగా రావడం లేదు, గుర్రెపుడెక్కాకు నిండిపోయి నీళ్లు రాక ఇబ్బందుల పాలవుతున్నాము, దయచేసి మాకు మీ సహకారంతో గుర్రెపుడెక్కాకు తొలగించి ఈ రైతులను ఆదుకోవాల్సిందిగా ఎమ్మెల్యే గారు విన్నవించుకోవడంతో ఎమ్మెల్యే గారు నిన్న చెప్పారు, ఈ యొక్క గుర్రెపుడెక్కాకు తొలగించండి, నేను ఎంతైనా నా సొంత పైసలు నేను ఇచ్చి నేను ఖర్చులు పెట్టుకొని అది తీద్దాం. కాబట్టి రైతులందరూ వచ్చి ఈ మండలంలో, వెలిగొండ మండలం నాయకులు, మా మండల కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా అందరి సహకారం తీసుకొని గుర్రెపుడెక్కాకు తొలగించి రైతులని ఆదుకోవాల్సిందిగా ఎమ్మెల్యే గారు ఆదేశం చేశారు. కావున ఈరోజు వెలిగొండ మండల రైతులు, దాదాపుగా రైతులు, నాయకులు అందరూ వచ్చేసి వెలిగొండలో కొబ్బరికాయ కొట్టి
ఇటాచి పెట్టేసి గుర్రపు జాకెట్ తొలగించడం జరుగుతుంది. కావున ఎమ్మెల్యే గారికి ఒలిగొండ మండలం తరపుకెళ్ళి, రైతుల తరపుకెళ్ళి, మండల కాంగ్రెస్ తరపుకెళ్ళి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, రైతుల్ని ఇటువంటి ఇబ్బందులు ఆదుకుంటే రైతులు ఇళ్ళవేళలా మిమ్మల్ని మర్చిపోరు సార్, ఎప్పుడు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. ఈ విధంగా రైతులకు కష్టాల్లో ఉన్నప్పుడు మీరు వెన్నుముకగా ఉంటారు కాబట్టి మిమ్మల్ని ఏనాడు మర్చిపోమని ఈ సందర్భంగా ఒలిగొండ మండల రైతుల పక్షాన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. గుర్రపు డెక్కాకు తీయడానికి ఎమ్మెల్యే గారి అనుమతితోటి రేపు మీరు తీయండి, నాకు ఇది కాదు, మీరు గుర్రకాయ కొట్టి ధనపం చేస్తారు రైతుల సంబంధించిన కనుక చెప్పడంతో ఈ కార్యక్రమానికి చేసిన రైతులు మరియు సర్పంచులు, సూర్యులు, చైర్మన్ రవి గారు, టౌన్ మండల పార్టీ అధ్యక్షులు సాధు, పేరు పేరున అందరికీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రాంత రైతులు అంటే ఈ మన భీమలింగం కాలువ నుంచి ప్రతిసారి కూడా సమస్య ఇది. ఈ గుర్రపు డెక్కాకు ప్రతి సంవత్సరం తీస్తూనే ఉంటారు. అయినా తీసిన ఒక నెల 2 నెలలకే మళ్ళీ జామ్ అయ్యి నీటిని ఇది ఒక సమస్యగా సార్ దృష్టికి కూడా అదే ఉంది. దీన్ని తాత్కాలికంగా కాకుండా ప్రత్యేకంగా ఎప్పుడు కూడా ఈ గుర్రపు డెక్కాకు రాకుండా చేయాలనే ఆలోచన ఆయనకు ఉన్నది. అది దాదాపుగా ఈ నెలలో కూడా శాంక్షన్ అవుతుంది కూడా. దానికి శాంక్షన్ ఇస్తున్నందుకు ప్రత్యేకంగా ఈ రైతుల తరఫున, మండల కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున, అందరి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సమస్య అనేది ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి కూడా గుర్రపు డెక్కాకు తీస్తూనే ఉన్నారు, మళ్ళీ వస్తూనే ఉన్నది. అయితే ఈసారి ఎమ్మెల్యే గారు ప్రభుత్వ నిధులు ఉన్నా లేకున్నా కూడా మీకు చేపిస్తే మీరు రేపటి నుంచే స్టార్ట్ చేసుకోవాలని మేమే రామరెడ్డి గారు ఇంకా అక్కడి నుంచి రైతులు కొంతమంది సాగు అందరం పోయి అడగడంతో మేము చేపిస్తా పోయి చెప్పడంతో అది రైతులు కూడా ధన్యవాదాలు చెప్పి వచ్చేసారు. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు అంటే ఏనాడు కూడా గత 40 సంవత్సరాల నుంచి నెరవేరని కోరికలన్నింటితో నేను ప్రజలలో తిరుగుతుంటూ ఈ సమస్యలను, ఎక్కడెక్కడ సమస్యలను ఆయన దాదాపు 15 సంవత్సరాల నుంచి ఎక్కడున్న సమస్యలను నేను ఎమ్మెల్యేనైతే తీర్చనే అనే ఆలోచనతోటి ఆ ప్రజల గుండెల్లో ఉండి కూడా ఈసారి గెలవడం మనకు ఈ ప్రాంత ప్రజలందరికీ గొప్ప విషయం. అయితే గెలిచిన వెంటనే నేనైతే ఎప్పుడు కూడా సార్ మా బునాది గాని కాలం మేము ఏం అడగాం సార్ మా బునాది గాని కాలం చెప్పడం జరిగింది. దానికి వెంటనే స్పందించి 1 సంవత్సరం 6 నెలల లోపట్నే దాదాపు ఒక 450 కోట్ల నిధులు మంజూరు చేయించి కాలువను కూడా తొలగించడం ప్రారంభించి నిధులు కూడా కొన్ని మంజూరు చేయడం జరిగింది. వారికి మా బునాది గాని కాలువ ప్రజల తరఫున, రైతుల తరఫున మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 1 సంవత్సరం లోపల ఆ కాలువ పనులు పూర్తయితే ఇక్కడ రైతులందరూ కూడా హర్షిస్తారని కూడా ఆశిస్తూ మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లనే ఈరోజు కుంభం కీర్తిరెడ్డి గారికి కూడా ఈ రైతులందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.